ఎల్బీనగర్ జోన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. ఉప్పల్, హయత్ నగర్, ఎల్బీనగర్ సర్కిల్స్లో పారిశుధ్య నిర్వహణ, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, ఫుట్పాత్ నిర్మాణాలను పరిశీలించారు. మన్సూరాబాద్లోని నాంచారమ్మ బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉప్పల్ ఎల్బీనగర్ జోన్లో నేను మార్నింగ్ ఇన్స్పెక్షన్స్కి వచ్చాము. ఇప్పుడు దగ్గర తిరుగుతున్నాము. మీకు అందరికీ తెలుసు మనకు స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతూ ఉంది. మనం ఒక స్వచ్ఛ సర్వేక్షణగా చేసే హడావుడిలాగా కనబడవచ్చు, కానీ ఇది ఎటువంటిది కాదు. రాబోయే 6 నెలలు మొత్తం కూడాను మనము మన హైదరాబాద్ నగరం యొక్క పరిశుభ్రత, క్లీనింగ్ వాటిపైన ఫోకస్ చేస్తున్నాము. 6 నెలల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి, అట్లాగే ఏదన్నా పొరపాట్లు జరుగుతుంటే కూడా జరిమానా విధించే కూడా వెనకాడం. మీరు చూస్తున్నారు కొన్ని హోటళ్ళ పైన, నగరంలో ఉన్నటువంటి మన పరిశ్రమల పైన, అట్లాగే హాస్పిటల్స్ పైన కూడా ఫైన్లు వేస్తున్నాము. ఇదంతా ఏంటంటే మన నగరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్లు సంకల్పించి కడుతున్నాం అనమాట. వీలైనంత వరకు ప్రజలకి ఇల్లు కట్టించేసి దాంట్లో ఉండమని చెప్పడం కాకుండా పక్కన ఆట స్థలాలు, వీలైతే పార్కులు కూడా నిర్మించాలనేది జీహెచ్ఎంసీ అలాగే ప్రభుత్వం చేసి స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతూ ఉంది. దీంట్లో మన నగరం ముందుండాలి. దానికి సంబంధించి మేము చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తున్నాము. మీరు కూడాను మీ ఇంట్లో ఉన్న తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడము, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడము, నీటిని వృధా కాకుండా ఇల్లు కడుక్కొని రోడ్డు మీద పడేయకుండా ఒక గుడ్డతోనో మాపుతోనో ఇల్లు తుడుచుకుంటే బాగుంటుంది. అటువంటి కూడా